హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీ ఫార్మసీ. యాక్చువల్గా మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎవరికైతే మేల్ అండ్ ఫీమేల్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి మీదే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీకు గనక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్సనల్ ప్రాబ్లం ఉంటే, అంటే లైక్ అమ్మాయిలు అయితే పీరియడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అబ్బాయిలైతే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ప్రాబ్లమ్స్, ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ప్రైవేట్ పార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా లేదు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్లో నంబర్ ఉంటుంది, ఫోన్ కన్సల్టేషన్ నంబరు. సో ఒక నంబర్ తీసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి. నేనైతే ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో అయితే ఈరోజు ఈ వీడియోలో యాక్చువల్గా నాకు వచ్చే ఫోన్ కాల్స్ అండ్ మెయిల్స్లో నేను ఈ మధ్యకాలంలో బాగా నోటీస్ చేసింది అండ్ నాకు వచ్చిన ఆ అబ్బాయిల నుంచి వచ్చిన మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే, సార్ ఎరెక్షన్ రావట్లేదు. అండ్ కొంతమంది అయితే అంగం స్తంభిస్తుంది, కానీ వెజైనాలో పెట్టిన ఒక 20 సెకండ్లకు 30 సెకండ్లకి మెత్తబడిపోతుందండి, ఎక్కువసేపు ఉండట్లేదు, ఊరికినే మెత్తబడిపోతుంది, చేద్దామంటే ఇంకేం చేద్దాము అని చెప్పేసి బాధపడుతున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యాక్చువల్గా ఎరెక్షన్ అనేది అంటే అంగం స్తంభించే విధానం అనేది మీ శరీరంలో ఒక 3 వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 వ్యవస్థలు మీకు బాగా ఆరోగ్యంగా ఉన్నాయనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో సెక్సువల్ థాట్స్ రాగానే వెంటనే అక్కడ అంగం అనేది లేచి నిలబడుతుంది. మీకు ఎప్పుడైతే ఈ 3 డిపార్ట్మెంట్స్లో కంప్లైంట్స్ ఉన్నాయో, డ్యామేజెస్ ఉన్నాయో, అప్పుడు మీకు అంగం అనేది అసలు స్తంభించదు అనమాట. సో అయితే 1 హార్మోన్స్ వ్యవస్థ, 2 న్యూరాన్స్ వ్యవస్థ, 3 బ్లడ్ వెజల్స్ వ్యవస్థ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ 3 వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ 3 వ్యవస్థలు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కంప్లైంట్స్ అనేవి, డ్యామేజెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఆ 40-45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీపీ ఉండటము, డయాబెటీస్ ఉండటము, లేదంటే థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ 3 వ్యవస్థల్లో ఎక్కడో ఒక చాట డ్యామేజ్ అనేది జరుగుతుంది, వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం అనేది ఉంటుంది అనేది సహజం. అయితే ఇక్కడ నేను బాగా గమనించిన విషయం ఏంటి అని అంటే, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు కూడా ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వచ్చే కాల్స్, మెయిల్స్ కూడా, కామెంట్స్ కూడా వీళ్ళ నుంచే ఎక్కువగా వస్తుంది. సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి అసలు ఎరెక్షన్ ప్రాబ్లం రావటం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి ఈ 3 డిపార్ట్మెంట్స్ అనేవి బాగానే ఉంటాయి, ఆరోగ్యంగానే ఉంటాయి, అయినా ఎరెక్షన్ రావట్లేదు, అయినా ఎరెక్షన్ అనేది నిలబడటం లేదు, అయినా మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, హార్డ్నెస్ అనేది అలాగే కొనసాగట్లేదు, వెంటనే మెత్తబడిపోతుంది అని అంటే దీనికి మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్. అండ్ అవి ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. సో స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఈ యూత్ ఏదైతే ఉందో, యూత్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మీకు అసలు ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే మీకు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీకు ఫిజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ వయసులో కనుక ఫిజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు మార్కెట్లో ఉన్న ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి వాడే మందులు ఏవైతే ఉన్నాయో అవి మీకు పనిచేయవు. మీరు డాక్టర్ని కన్సల్టేషన్ చేసి మీకు ఫిజికల్ ప్రాబ్లం ఎక్కడ ఉందనేది డయాగ్నోసిస్ చేసి దానిని క్యూర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మెడిసిన్స్ మీద ఆధారపడాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఎవరికైతే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఎరెక్షన్ రావటానికి ఇప్పుడు మనకి మార్కెట్లో ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి 4 రకాల మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 4 రకాల మెడిసిన్స్ అనేవి ఎవరికి పనిచేస్తాయి, ఎవరికి పని చేయవు, ఎంత డోస్ యూస్ చేయాలి, ఎంత డోస్ యూస్ చేస్తే ప్రాబ్లం అనేది వస్తుంది, అండ్ తిన్నాక వేసుకోవాలా, తినకముందు వేసుకోవాలా, రోజు వేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అకేషనల్గానే వేసుకోవాలా, అండ్ ఇక్కడ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఈ మెడిసిన్స్ అనేవి దేనికి పనిచేస్తాయి,
కేవలం ఎరెక్షన్ ప్రాబ్లంకి మాత్రమే పనిచేస్తాయా, ఇంకా ఏదైనా ప్రాబ్లంకి పనిచేస్తాయా? ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా సమాధానం చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఈ ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మొట్టమొదటిసారిగా మీకు సిల్డినాఫిల్ అనే మెడిసిన్ కనిపెట్టారు. ఈ సిల్డినాఫిల్ అనే మెడిసిన్ కనిపెట్టేటప్పుడు దీనిని ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పనిచేస్తుందని కనిపెట్టలేదు. దీనిని పల్మనరీ హైపర్ టెన్షన్ అనే దానికి కనిపెడుతుంటే అప్పుడు ఇది చాలామంది క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళకి క్లినికల్ ట్రయల్స్ చేసేటప్పుడు ఎక్కువ మందిలో దీనిని ఎరెక్షన్ ప్రాబ్లంకి బాగా యూజ్ అయిందనమాట. అంటే వాళ్ళల్లో బాగా ఎరెక్షన్ వచ్చింది ఈ ట్యాబ్లెట్లు యూజ్ చేసిన వాళ్ళల్లో ట్రయల్స్లో. సో అందుకని ఈ ట్యాబ్లెట్ని పల్మనరీ హైపర్ టెన్షన్ కంటే ఈడీకి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేయటం అనేది స్టార్ట్ చేశారు. దీనిని ఫైజర్ కంపెనీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసింది అండ్ కనిపెట్టింది. అప్పట్లో ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి వాడే ఈ వయాగ్రా ఫేమస్ అయిపోయింది, ఇప్పటికి కూడా ఫేమస్. అయితే మనకి వయాగ్రా అనేది మన బ్రాండ్ కాదు, అమెరికన్ బ్రాండ్. సో మన బ్రాండ్స్, మన ఇండియన్ బ్రాండ్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. లైక్ ఏంటి, సుహాగ్రా కానీ, విగోరే కానీ, కావర్టా కానీ, ఇలాంటి చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. మీకు నీడ్ ఉంటే ఈ బ్రాండ్స్ కూడా సేమ్ లైక్ వయాగ్రా ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. సో అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీకు 4 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఏంటి, సిల్డినాఫిల్, టడాలాఫిల్, వర్డనాఫిల్, అవినాఫిల్. ఈ 4 రకాల మెడిసిన్స్ని కూడా PDE5 ఇన్హిబిటర్స్ అని అంటారు. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే, మీకు అంగంలోకి బ్లడ్ వెజల్స్లో బ్లడ్ అనేది బాగా పంపించి అంగం అనేది బాగా స్ట్రాంగ్గా హార్డ్గా తయారయ్యే విధంగా, హార్డ్గా వచ్చే విధంగా బ్లడ్ అనేది ఫోర్స్గా పంపు చేస్తాయి. ఏది, ఈ 4 రకాల ట్యాబ్లెట్స్ కూడా. అయితే ఈ 4 రకాల ట్యాబ్లెట్స్లో ఉండే మందు వేరే రకంగా ఉంటుంది కాబట్టి, అంటే ఒక దాంట్లో సిల్డినాఫిల్ ఒకటి, టడాలాఫిల్ ఒకటి, వర్డనాఫిల్ ఒకటి, అవినాఫిల్. ఈ 4 వర్క్ చేసే విధానం ఒకటే, కానీ ఆ పని చేసే తీరు అనేది మీరు తీసుకునే డోసును బట్టి, మెడిసిన్ బట్టి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కొంతమందికి కొంత డోస్ అనేది సరిపోతుంది, కొంతమందికి కొంత డోస్ అనేది సరిపోదు. సిల్డినాఫిల్ అనేది మీకు ఎంటీ స్టమక్తో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఎంటీ స్టమక్ అంటే ఏంటి, మార్నింగ్ పొరగడుపున అని కాదు. అంటే మీరు తిన్న తర్వాత 2 గంటలు 3 గంటల తర్వాత మీకు స్టమక్ బాగా అరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అలాంటప్పుడు తీసుకుంటే మీకు ఈ వర్క్ చేసే టైం అనేది బాగా ఉంటుందన్నమాట. అంటే బాగా పనిచేస్తుంది, అబ్జర్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దాని యాక్షన్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. అండ్ ఈ సిల్డినాఫిల్ అనేది వేసుకున్న తర్వాత మీ బాడీలో 4 అవర్స్ నుంచి 6 అవర్స్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. ఈ 4 to 6 అవర్స్లో మీరు సెక్సువల్ స్టిమ్యులేషన్ అనేది మీ బ్రెయిన్లో వచ్చినప్పుడు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ PDE5 ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సెక్సువల్ స్టిమ్యులేషన్ మీ బ్రెయిన్లో వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. మీకు బ్రెయిన్లో ఎటువంటి ఆలోచనలు లేకుండా మీకు అసలు ఈ ట్యాబ్లెట్స్ అనేవి పనిచేయవు. సో మీరు ఎప్పుడైతే సెక్సువల్గా స్టిమ్యులేషన్ అవుతుందో మీ బ్రెయిన్, అప్పుడు ఈ 4 గంటల టైంలో మీకు యాక్చువల్గా మీరు 1 రౌండ్ వేశారనుకోండి, ఆ 1 రౌండ్ వేసిన తర్వాత మీకు ఎరెక్షన్ రాదు. బట్ ఈ సిల్డినాఫిల్ యూజ్ చేయటం వల్ల ఈ 4 గంటల టైంలో 2 రౌండ్లు కానీ, 3 రౌండ్లు కానీ, లేదంటే 4 రౌండ్లు కానీ వేయగలరు అనమాట. అంటే మీరు ఎప్పుడైతే ఈ 4 గంటల టైంలో మీ బ్రెయిన్ అనేది సెక్సువల్ థాట్స్కి గురవుతుందో అప్పుడు వెంటనే ఎరెక్షన్ అనేది వస్తుంది. సో దాని మూలంగా ఈ సిల్డినాఫిల్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. అండ్ ఈ సిల్డినాఫిల్ అనేది మీకు 20 mg, 40 mg అండ్ 50 mg, 100 mg మ్యాక్సిమం పవర్ అనేది 100 mg ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డాక్టర్స్ ఎవరైనా సరే మీకు స్టార్టింగ్ డోసే ప్రిస్క్రైబ్ చేస్తారు, అంతేగాని మ్యాక్సిమం డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేయరు. సో మీకు ఎప్పుడైతే స్టార్టింగ్ డోస్ అనేది మీకు వర్క్ అవ్వలేదు, అంటే మీకు 20 mg వేసుకుంటే మీకు ఎరెక్షన్ అనేది రాలేదు, అప్పుడు మీరు
20 mgకి రాకపోతే 40 mg, 40 mgకి రాకపోతే 50 mg, దానికి రాకపోతే అప్ టు 100 mg అంటే మ్యాక్సిమం డోస్ అనమాట. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాక్సిమం డోస్కి మించి వెళ్ళకూడదు. ఇంకా మ్యాక్సిమం డోస్కి అంటే 100 mgకి ఎవరైతే మించి వెళ్ళిపోతారో వాళ్ళకి ప్రియాపిజం అనే సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మీకు మీరుగా సొంతంగా 200 mg 300 mg అంటే ఆ పవర్ టాబ్లెట్స్ ఉండవు. కాకపోతే 100 mg 2 వేసుకోవటం 3 వేసుకోవటం ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేశారు అంటే మీ అంగమంగా నిటారుగా నిలబడే ఉంటుంది, ఇంకా నార్మల్ పొజిషన్కి రాదు. దానినే ప్రియాపిజం అంటారు. సో అలాంటి పిచ్చి పిచ్చి సిచ్యువేషన్స్ చేసి చాలామంది బలైన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీకు వార్తల్లో కూడా చూశారు, న్యూస్లో కూడా మనం ఈ మధ్య చూసాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్కి అనేది వెళ్ళొద్దు. అండ్ కొంతమందికి బీపీ అనేది డౌన్ అయిపోతుంది. అండ్ కొంతమందికి బ్యాక్ పెయిన్ రావటం, హెడేక్ రావటం, నాజల్ కంజెషన్ ఉండటం అంటే ముక్కులు బాగా బిగబట్టుకుపోయినట్టు ఊపిరి ఆడకుండా ఉంటుంది. కొంతమందికి బ్లర్డ్ విజన్ ఉంటుంది, అంటే కళ్ళు మనకి మొత్తం అంతా మనం ఇట్లా బయట చూసామనుకోండి మొత్తం అంతా కూడా బులుగు రంగులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాతావరణం అంతా కూడా బులుగు బులుగుగా కనిపిస్తూ ఉంటుంది. సో అది ఈ సిల్డినాఫిల్ యొక్క మొత్తం కథ. ఇప్పుడు టడాలఫిల్కి వద్దాం. టడాలఫిల్ అనేది సిల్డినాఫిల్ తర్వాత వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వాడే మెడిసిన్. టడాలఫిల్ అనేది సిల్డినాఫిల్ కంటే సుపీరియర్గా పనిచేస్తుందని, దానికంటే ఎక్కువ టైం పనిచేస్తుందని, దానికంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సైంటిస్టులు, డాక్టర్స్. అండ్ ప్రాక్టికల్గా కూడా సిల్డినాఫిల్తో పోల్చుకుంటే టడాలఫిల్ అనేది కొంచెం బెటర్గానే పనిచేస్తుంది. అండ్ దీని యొక్క డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి మీకు సిల్డినాఫిల్ 4 గంటలు మీ బాడీలో వర్క్ చేస్తే టడాలఫిల్ అనేది 36 నుంచి 37 గంటలు పనిచేస్తుంది. అంటే సిల్డినాఫిల్ వేసుకుంటే మీరు 2 రౌండ్లు లేదంటే 3 రౌండ్లు వేస్తే టడాలఫిల్ వేసుకుంటే 36 గంటల్లో మీరు దాదాపుగా 7, 8, 10 రౌండ్స్ కూడా మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేయగలరు. ఇది నిజం. అయితే దీంట్లో మీకు మేజర్గా వచ్చే బ్రాండ్స్ ఏంటి, సియాలిస్ అని, మెగాలిస్ అని, ఇంకా చాలా రకాల బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి. మీరు స్టాండర్డ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి, యూస్ చేసుకోండి. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు తీసుకోండి. దీంట్లో మీకు డోస్ వచ్చేసరికి 2.5 ఉంటుంది, 5 ఉంటుంది, 10 ఉంటుంది, 20 ఉంటుంది. లీస్ట్ పవర్ వచ్చేసరికి 2.5 అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 20. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే టడాలఫిల్ అనేది మీకు రోజువారీగా తీసుకోవచ్చు. అదే సిల్డినాఫిల్ అయితే మీకు రోజువారీగా తీసుకున్నా కానీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ టడాలఫిల్ అనేది రోజువారీ అంటే సంవత్సరాల తరబడి కాదు, ఒక నెల రోజులు, ఒక 2 నెలల వరకు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అలా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మినిమం పవర్ మాత్రమే తీసుకోవాలి, మ్యాక్సిమం పవర్ అనేది తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టడాలఫిల్లో మీకు బాగా మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఎక్కువ రౌండ్స్, మల్టిపుల్ రౌండ్స్ అనేవి మీరు తీసుకోవచ్చు సెక్సువల్ ఇంటర్ కోర్స్లో. అండ్ దీనిని ఆ టాబ్లెట్ సిల్డినాఫిల్ అనేది ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి, కానీ టడాలఫిల్ అనేది సెక్సువల్ ఇంటర్ కోర్స్ బిఫోర్ ఒక 30 అంటే 60 మినిట్స్ బిఫోర్ తీసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, తిన్నాకైనా తీసుకోవచ్చు, తనకు ముందైనా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకున్నా కానీ బాగానే పనిచేస్తుంది. తర్వాత వడనాఫిల్, విలిట్రిల్ అనమాట బ్రాండ్ నేమ్, ఎక్కువగా యూజ్ చేసేది. దీంట్లో 10 ఉంటుంది, 20 ఉంటుంది, 40 ఉంటుంది, 60 ఉంటుంది. ఇక్కడ నేను ఒక్క పాయింట్ మర్చిపోయాను, ఏంటి అంటే టడాలఫిల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పనిచేస్తుంది అండ్ బీపీహెచ్కి కూడా పనిచేస్తుంది, అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా. ఎవరికైతే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది బాగా ఎన్లార్జ్ అవుతుందో ఆ వాపును తగ్గించడానికి కూడా టడాలఫిల్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇంకా వడనాఫిల్కి వచ్చేద్దాం. వడనాఫిల్ చెప్పాను కదా, వడనాఫిల్ కూడా మీకు ఈ రిమైనింగ్ ఎలా పనిచేస్తాయో అలాగే పనిచేస్తుంది. తర్వాత ఎవినాఫిల్. ఎవినాఫిల్ కూడా మీకు అప్ టు 10 mg నుంచి 100 mg ఉంటుంది మ్యాక్సిమం పవర్. సో ఈ ఎవినాఫిల్ కూడా మీకు అవెనైర్ సిప్లా బ్రాండ్ ఉంది. సో ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, వాటిల్లో మీరు ఏదైనా సరే స్టాండర్డ్ బ్రాండ్ తీసుకోండి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వాడే మందులు ఏది కూడా మినిమం పవర్ మాత్రమే యూజ్ చేయండి, మ్యాక్సిమం పవర్కి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే యూజ్ చేయండి, లేదు అంటే అవసరం లేదు. అండ్ మ్యాక్సిమం పవర్ని
దాటి మీరు వెళ్ళారు అంటే మీరు చాలా ప్రాబ్లంలో పడతారు. అండ్ ఇక్కడ ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి వాడే మందుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 4 పాయింట్స్ చెప్తాను చూడండి. మీకు సెక్సువల్ స్టిమ్యులేషన్ రాకుండా ఈ టాబ్లెట్స్ అనేవి పనిచేయవు. 2, మీకు సెక్సువల్ స్టిమ్యులేషన్ న్యాచురల్గా వస్తే ఈ టాబ్లెట్స్ యూస్ చేయటం వల్ల మీరు మల్టిపుల్ రౌండ్స్ అయితే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అంతకు తప్పనిచ్చి మీకు ఈ టాబ్లెట్టే మొత్తం చూసుకుంటుంది, నాకు అసలు ఏ ప్రాబ్లం అంటే మీకు సెక్సువల్ థాట్స్ కూడా ఏమీ లేకుండా, చెయ్యాలనే ఉద్దేశమే లేకుండా డైరెక్ట్గా టాబ్లెట్ వేస్తే టాబ్లెటే మొత్తం చూసుకుంటుంది అంటే చూసుకోదు. అండ్ ఈ టాబ్లెట్స్ వల్ల మీకు టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం కానీ డిక్రీజ్ అవ్వటం కానీ వాటి మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అండ్ ఈ టాబ్లెట్స్ యూస్ చేయటం వల్ల ఈడీ ప్రాబ్లం అనేది మీకు కంప్లీట్గా క్యూర్ అవ్వటం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవి సైకలాజికల్గా వచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడే మందులు కాబట్టి మీకు కంప్లీట్గా ఈ టాబ్లెట్స్ వల్ల ఈడీ అనేది క్యూర్ అయిపోదు. అండ్ ఫైనల్గా డోస్ అనేది జాగ్రత్తగా తీసుకోండి. డోస్ అనేది ఎక్కువ తీసుకున్నట్టయితే చాలా ఇబ్బంది పడతారు. సో ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. సో వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. అండ్ మీరు కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.